చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనగా 14వ తారీఖు సెప్టెంబర్ రోజు నా జన్మదిన సందర్భంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి నంబర్ 1 న్యూస్ అభిమానులు, అలాగే నా మిత్రులు, శ్రేయోభిలాషులు, బంధువులు వేలాదిగా నా జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేశారు. డైరెక్ట్గా ఫోన్ల ద్వారా వందలాది మంది, అలాగే ఫేస్బుక్, వాట్సప్ మెసేజ్ల రూపంలో అనేక మంది మిత్రులు శుభాకాంక్షలు తెలియజేశారు. మరి వారందరికీ కూడా నేను డైరెక్ట్గా మాట్లాడే సమయం ఉండదు కాబట్టి నేను ఈ వీడియో ద్వారా మీ అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. మరి మీ అందరి ఆదరాభిమానంతో నంబర్ 1 న్యూస్ ఛానల్లో మరొక ముందడుగు వేస్తున్నాం. అది నంబర్ 1 ఓటీటీ రూపంలో. మరి గత దశాబ్ద కాలంగా నంబర్ 1 న్యూస్ని ఆదరిస్తూ ఉన్నారు. మధ్యలో కొన్ని అడ్డంకులు వచ్చినా, అనేక ఇబ్బందులు పడినా, నేను నాతో పాటు అనేక మంది స్టాఫ్ కానీ మిత్రులు కూడా చాలామంది బాధపడ్డారు. సంతోషం ఏంటంటే జన్మదిన సందర్భంగా నేను ఊహించని విధంగా అందరూ కూడా అన్న నంబర్ 1 న్యూస్ ఛానల్ మళ్ళీ వస్తుందంట కదా, మేము చూస్తున్నాము, మంచి మంచి వార్తలు వేస్తున్నారు, మేమందరం మీకు ఉన్నాం, మీరు రండి మా దగ్గరికి అని నన్ను ఆప్యాయంగా నన్ను సపోర్ట్ చేసినందుకు అందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అతి త్వరలో ప్రజా సమస్యలపై మరలా గతంలో ఏ రకంగా నంబర్ 1 న్యూస్ వెళ్ళిందో దానికి రెట్టించిన ఉత్సాహంతో ముందుకు వస్తున్నాం. మొట్టమొదటిగా ఎక్కడైతే సామాన్యులు ఉన్నారో, వారికి ఎక్కడైతే న్యాయం జరగట్లేదో, అధికార పార్టీ కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఈ రోజున ఓట్లు వేయించుకున్న తర్వాత సామాన్యులు పట్టించుకోవట్లేదో, వారి సమస్యల్ని మేము ప్రజల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ఫస్ట్ ఒక పార్ట్గా పెట్టుకున్నాం. ఆ తర్వాత సమస్యలు సాల్వ్ అవ్వకపోతే ఏం చేయాలో నెక్స్ట్ టైం మరి పెద్దల సలహాలతో ముందుకెళ్తాం. దయచేసి ఇది ఏ పార్టీకి సంబంధం లేదు, ఎవరు ఎన్ని ఆపాదించుకున్నా మేము పడిన ఇబ్బందులు అనేకం, ఇది పెద్ద లెక్కే కాదు. కాబట్టి మేము మీ అందరి సపోర్టుతో నన్ను ప్రోత్సహించిన తీరు చూసి ఈ 14వ తారీఖు 15వ తారీఖు ఈరోజు కూడా ఇంకా ఫోన్స్ వస్తున్నాయి. ఇది సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది కాబట్టి ఇవాళ అనుకొని నిన్న అనుకొని చాలామంది చెప్తున్నారు. అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చూస్తూ ఉండండి నంబర్ 1 న్యూస్. ఇదే ఆదరాభిమానంలో మీరు ఉండాలని కోరుకుంటున్నాను. ఇట్లు మీ సాయి సుధాకర్ నాయుడు. థ్యాంక్ యూ. నమస్కారం.